ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో నువ్వు ఇట్లా ఫిజికల్‌గా మూవ్ అవ్వడం గానీ, లేదంటే ఇట్లా మాట్లాడడం గానీ, అదంతా కూడా రాంగ్ వేనే అది. అదంతా. కానీ ఇప్పుడు మీరు అది ఫిజికల్‌గా మూవ్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెన్సీ తీసుకురావడం జరిగింది. బాబు పుట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు అతను ఎవరైతే ఫస్ట్ భర్త ఉన్నాడో తన మీద కంప్లెయింట్ కూడా మాట్లాడుతున్నారు. అంటే తనే చెప్పింది గదా! హ్మ్. తనే చెప్పింది నేను ఉండను అతనితోని ఇట్లా చేస్తున్నాడు. నాకు తనకు కూడా తెలుసు. ఇట్లా జరిగింది అని. నేను అక్కడికెళ్ళడం జరిగింది. మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడి ఇట్లా ఏంటి ఇది మీరు గొడవ పడి నాకు ఇట్లా అంటే తను కూడా ఏం మాట్లాడేవాడు కాదు. తను తెలవకుండా అయితే నాతోని గొడవ పడడము ఏదైనా ఒకటి చేయాలి కదా! ఏం చేయకపోతుండే. తనకేంటంటే చేయలేడు డ్యూటీ. ఏం డబ్బులు కావాలన్నా నన్ను వాడుకోవడం. అంటే మొత్తం మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అంతా మీరే ఇచ్చేవాళ్ళా వాళ్ళిద్దరిని బతకడానికి? తను డ్యూటీ చేసేది మేడం. తను చేసేది తన చేయంగా సాలరీ పోను నాకు అడిగేది. అంటే ఎవ్రీ మంత్ అయినా ఎప్పుడైనా తన అవసరాన్ని బట్టి డబ్బులు కావాలన్నా ఏదైనా తనకు లేకపోయినా నేను అర్థం చేసుకొని ఇవ్వడము. ఇట్లా తనకేమన్నా కావాలన్నా అట్లా మూవ్ అయ్యేది మేడం. బాబు పుట్టినాక 2 మంత్స్, 3 మంత్స్ నుండి ఇంకా 2, 3 మంత్స్ నుండి స్టార్ట్ అయింది. ఇక తనని బాబుని ఇట్లా తనని బెడ్ మీద నుండి ఇట్లా వేయడము, కొట్టడము. ఒక వీడియో పంపించింది మేడం. ఇప్పుడు ఆ వీడియో నా దగ్గర లేదు. అంటే వేరే ఫోన్‌లో ఉండే నాకు పంపించుకొని డిలీట్. బాబుని ఇట్లా మొత్తం తల కిందకేసుకొని కాలు పైకి లేపి తిరుగుతున్నాడు. నేను ఆ వీడియో చూసినాక నేను ఒకరోజు ఇట్లనే వెళ్తే ఆ రోజు వచ్చిండు. అడిగిన, "ఏంటి రవి ఇట్లా చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు అసలు? నీకు నా మీద కోపం. నా అంతలా నేనేం చేయలేదు. తనే తీపిమ్మన్నారు. తనే తీసింది. అన్నీ తను చేసినప్పుడు ఇష్టంగానే పోయింది. నీకు అన్నీ తెలిసి ఇప్పుడు తన మీద చూపియడం ఏంటి? నా మీద ఏమన్నా ఉంటే చూపియాలి." మీరు తన పైన మీకు కోపం అని చెప్తున్నారు గదా! ప్రెగ్నెన్సీ అయినప్పుడు అది కన్సెంట్ ఉండే గదా! అతనికి ఐడియా ఉంది. ఉంది. ముగ్గురు కలిసి తిరిగినారు, చూసారు, డబ్బులైతే ఇచ్చారు. మళ్ళా మీ పైన కోపం ఎందుకుంటది అతనికి? అంటే నన్నేమనలేక బాబుని చూపిస్తున్నాడు మేడం. అంటే ఇట్లా వచ్చిందని అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనే ఇంక ఆయన మైండ్‌లో ఉంది. నా వల్ల ఇట్లా అయితుంది. ఏంది ఈమె ఇట్లా చేస్తుంది. నన్ను మోసం చేసేసిందనే ఉంది. నేను అట్లా అడిగిన, ఏంది నా మీద కోపం ఉంటే బాబు మీద చూపియడం ఏంటి? నువ్వు ఇన్ని రోజుల నుండి నన్ను మాట్లాడొద్దు అనలేవు, రావద్దు అనకుండా ఏం చేయకుండా నీ అంతలో నువ్వు సైలెంట్‌గా ఉండవు. నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు అడుగుతావు. అన్నిటికి నేను కావాలి. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఇట్లా చేస్తున్నావు అంటే ఏం మాట్లాడలే. సరే అని వాళ్ళిద్దరికి ఏమైనా డివోర్స్ అయిందా? లేకపోతే పెళ్లిలోనే ఉన్నారా వాళ్ళు? డివోర్స్ కాలే మేడం అప్పటికి. ఏమైనా అప్లై చేసారా డివోర్స్ కోసం? చేయలేరు. ఇంటెన్షన్ కూడా ఏం లేదు. అంటే ఏమైనా డిస్కస్ చేసారా ఏమైనా? అసలు ఏం లేదు. డిస్కషన్ కూడా ఏం చేయలేదు. తను నేను ఉండను అనే చెప్పింది నాతోని. సరే అనేసి ఓకే అనుకున్నాం. తర్వాత నేను ఒకరోజు మాట్లాడుతుంటే ఫోన్‌లో ఇట్లా చెప్పింది కదా మేడం, ఇట్లా నేను చూసాక ఏంటి అని అంటుంటే ఆ రోజు మా ఇద్దరికి డిస్టర్బెన్స్. ఈ విషయంలో మాట్లాడడం వల్ల ఆర్గ్యుమెంట్ అయితే నీ బాబుని నువ్వు తీసుకెళ్ళిపో అన్నది. నేను అదేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పేసి నువ్వు అసలు ఎందుకు తీపిచ్చినావు? ఎందుకు వద్దంటే వినలేవు? ఇట్లా బలవంతంగా చేసినావు అనేసి నేను ఇంక ఆ రోజు వెళ్ళితే ఆ రోజు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. సరే అని ఏం అర్థం కాక నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఏం అర్థం కాక డ్రింక్ చేస్తూ కూర్చున్నా బయట. ఫోన్ చేసి అసలు ఎందుకు ఇట్లా మాట్లాడినామా ఏంటి అది ఇది అని నేను అడిగితే చెప్పినా కదా తీసుకోవమ్మని అది ఇది అని అనగానే నేను నిజంగానే వెళ్ళిన. తనకు భయం ఉండాలి. అసలు ఏమనుకుంటుంది చిన్న బాబుని నేను వద్దు అనగా ఆ రోజు వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడే వెళ్ళినా, ఉన్నాడు రా అంటేనే. సరే అని వెళ్తే అతను ఏం చేస్తున్నాడు మేడం, ఐడి కార్డు ట్యాగ్ ఇట్లా బెల్ట్ ఉంటుంది, బాబు పీకకేసేసి మెడకేసి ఊపుకుంటూ ఆడుతున్నా ఆయనతోని గుంజుకుంటా. సరే అని చూసి నిజంగా తీసుకెళ్ళిన ఇంటికి. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళలే, మా ఇంటికే తీసుకెళ్ళినా మా వాళ్ళకి అప్పటి నుండే గొడవలు అవుతున్నప్పుడే డిస్టర్బ్ అవుతున్నప్పుడే చెప్తూ ఉండేవాడిని. అమ్మాయికి ఇష్టం లేకపోతే అక్కడ ఉండడానికి మీరు ఇంటికి తీసుకెళ్లాల్సిందే కదా అమ్మాయిని అట్లా. అదే మేడం అంటే వస్తా అని చెప్పింది. మళ్ళీ ఇంకో మాట ఏమన్నదంటే నేను వాడు బతుకుండగా నేను అతను చచ్చిపోయినప్పుడు ఆలోచిస్తానేమో కానీ ఇప్పుడు రాలేను అట్లా. మా మామూలు వాళ్ళంతా పెద్ద గొడవలు అయిపోతాయి. మా మామూలు ఇప్పటికే మా ఇంటికి రావట్లేదు. వాళ్ళ మామ వాళ్ళ గురించి ఏ రోజు కూడా మంచిగా చెప్పలేదు మేడం. అసలు ఎవరి గురించైనా ఆలోచిస్తే మీరు ఈ పనులు చేయరుగా. ముందు జనరల్‌గా అటు సైడ్ అయినా, మీ సైడ్ అయినా కానీ నీకు పెళ్ళయిందా? కాలేదుగా. నీ పేరెంట్స్ ఉన్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు నీ పేరెంట్స్ సైడ్ అయినా సరే మీ వాళ్ళ గురించి కానీ, వాళ్ళ గురించి కానీ ఆలోచించినప్పుడు మీరు ఈ పని చేయరు కదా అసలు ఫస్ట్. అలా ఆలోచించుకున్నకైతే కనుక మీరు నిజంగా అట్లా ఆలోచించుకుని చేస్తే. మొత్తం స్టోరీలో మీరు ఎక్కడ కరెక్ట్ చేశారని అనిపిస్తుంది అసలు? ఆమె గురించి అంటున్నారు కానీ మీకు అవగాహన ఉంటది కదా, ఇది తప్పు, పెళ్లి కాకుండా అసలు ఆ అమ్మాయి మ్యారేజ్‌లో ఉన్నప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే ఆమె బయటికి వచ్చి డివోర్స్ అయితే సరే అది వేరే మాట. ఆ అమ్మాయి అక్కడే ఉండి ఆ అబ్బాయి కావాలని చెప్పి అక్కడే ఉండి మిమ్మల్ని ఉట్టిగా ఆమె మిస్టేక్ కూడా ఉంది ఎంకరేజ్ చేసింది కాబట్టి
మీరు అట్లా అంతవరకు ముందుకెళ్ళకు అనుకోలేదా అసలు? వద్దనే అన్న మేడం నేను అసలు. అంటే ఇట్లా చేయడం కరెక్ట్ కాదనే నేను తనని ఎప్పుడు హాస్పిటల్కి రమ్మన్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ హాస్పిటల్కి రమ్మన్నా, ఎప్పుడు రమ్మన్నా నేను అవాయిడ్ చేసేవాడిని. నేను రాకుండా వెళ్ళిపోవడము, నాకు డ్యూటీ బిజీ ఉంది, నేను అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా అంటే, నీకు డబ్బులు అంత ఇంపార్టెంటా, నాకు తెలుసు నువ్వు డబ్బుల కోసం పోవట్లేదు, కావాలని అవాయిడ్ చేస్తున్నావు అని నన్ను ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేయడం వల్ల అట్లా. అంటే ఏమైనా బెదిరించి ఫోర్స్ చేసిందా? బెదిరించి కాదు, కావాల్సింది మేడం, ఎమోషనల్ గా బెదిరించి. ఎమోషనల్గానే బెదిరించింది మేడం. కంపల్సరీ నీతో కావాలంటే కావాలి, లేదంటే నేను ఏమైనా చేసుకుంటా, ఇట్లా అనడం వల్ల సరే అనేసి నేను మూవ్ అయిన. అట్లా తీపిచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంతా అయినాక ఇప్పుడేమో ఆ రోజు నేను బాబుని తీసుకురావడానికి వెళ్ళా కదా మేడం, ఆ రోజు తీసుకొని వెళ్ళాక తనే తీసుకెళ్ళమన్నది. అందరి ముందే తీసుకెళ్ళినాక హౌసింగ్ బోర్డ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ అంటే ఇట్లా బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు అని. ఎవరు? వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. తనేమి ఇవ్వలేదు, తనేం చెప్పలే, ఏడుస్తూ అక్కడికి వెళ్ళిర్రు, అక్కడ కూర్చుర్రు. అయితే నాకు పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు. పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే, అవును సార్ నేను తీసుకొచ్చినా, తనే తీసుకెళ్ళిపోమన్నా. నువ్వు అట్లా తీసుకెళ్తావు అన్న. సరే ఇట్లా అయింది అని చెప్తే, నువ్వు ఇక్కడ రారా అంటే అక్కడికి వెళ్ళిన. నేను ఆ మార్నింగ్ నుండి నేను ఏం అర్థంగా అక్కడ డ్రింక్ చేస్తున్నాను కదా, వాళ్ళేమో నేను తాగి నిజంగానే కిడ్నాప్ చేసిన అనుకొని వాళ్ళు అక్కడ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేరు, లోపల కూర్చోబెట్టారు. నేను డైరెక్ట్ సిఐ సార్ దగ్గరికి వెళ్ళిన. సిఐ సార్ దగ్గరికి వెళ్తే సిఐ సార్ ముందే చెప్పింది, సార్ తనంటే నాకు ఇష్టం, తనతోనే వెళ్ళిపోతాను నేను ఇప్పుడు కూడా, కానీ తను బాబుని ఇట్లా చేసినట్టు కానీ తను వస్తే తీసుకెళ్తానట్లేడని తను అన్నది అక్కడ. అవును సార్ రమ్మన్నప్పుడు అప్పుడు రాలేరు, తనంతలు తానే తీసుకెళ్ళమనంటే నువ్వేం మాట్లాడక నడురా అని చెప్పి లోపల కూర్చోబెట్టేశారు 4 days. బాబు ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడా మేడం, ఆ రోజే తను తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది. తను అక్కడ నుండి రూమ్ షిఫ్ట్ అయిపోయి మేడ్చల్కి వెళ్ళిపోయారు. మేడ్చల్కి వెళ్ళిపోతే ఎందుకు ఇట్లా చేసిందని నేను ఒక 2-3 days మెసేజ్ చేశాను. 1 month అయ్యాక చూస్తుంది, రిప్లై ఇస్తుంది, కానీ ఎక్కడ ఉందో చెప్పలేదు. మేడ్చల్ ఉన్నా అని చెప్తే అక్కడికి వెళ్ళిన, రమ్మంటేనే వెళ్ళినాక మాట్లాడినా, ఎందుకు ఇట్లా చేసినావు అంటే, ఏం మాట్లాడి, నువ్వు లేకుంటే నేను ఉండలేను అది ఇది అంటే, నువ్వు లేకుండా కూడా నేను ఉండలేకుండానే ఉన్నా, కానీ మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏంటి మరి పరిస్థితి, ఆ రోజు అట్లా కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కొట్టిపించిండు అది ఇది అని అంటే, ఉన్న దగ్గర నువ్వు చెప్తే వినలేవు, ఈ పరిస్థితి రావద్దనే నేను చెప్పిన, అయినా నువ్వు వినలేవు, ఇప్పుడు అది కాదు ఇది కాదు అని చెప్పి తనని వదిలేసి వస్తాను. మరి ఏం చేయమంటాను, నేను చచ్చిపోతా అంటే, సరే చచ్చిపోతా అంటే అందరం చచ్చిపోదాం ఒకటే, సరే ఎందుకు మరి బాబుని ఇట్లా వేసి పాపని అడ్డు చేసి అని చెప్పి అన్నాక అక్కడ నుండి కూడా వచ్చేసింది. పాప ఎవరు? ఫస్ట్ పాప, హ్యాండిక్యాప్కి ఉన్న పాప. వాళ్ళ ఒక పాప ఉంది. పాప ఉంది. నేను అప్పుడు 6 months తర్వాత నాకు పాప ఉందని తెలిసేదన్న మేడం. ఆ పాప ఉంది. పాపని వదిలేసి వచ్చింది మళ్ళీ, నేను నీతోనే వస్తా అనేసి. అసలు అంతా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ నడుస్తుంది? తనకు నాకు ఒక 7 years నుండి మేడం పరిచయం. 7 years పరిచయం. ఒక 6 months తర్వాత తెలిసింది పాప ఉందని. నేను అప్పటికి కూడా ఫిజికల్ గా కానీ అసలు ఏ విషయంలో కూడా కలిసి తర్వాత తెలిసింది పాప ఉందని, పెళ్ళి అయిందని. మామూలుగా అమ్మాయి అనుకునే మాట్లాడేవాడిని ఊరికే. నేను మాట్లాడడం కూడా చాలా రేర్, ఇంటికాడ ఉన్నప్పుడే మాట్లాడాను. అట్లా మాటలు ఫోన్ నెంబర్ ఇవ్వడము, అట్లా మాట్లాడతాను. ఒకరోజు తనకి ఏదో ప్రాబ్లం, ఎవరో ఏడిపించిరని ఏదో ఫోన్ అక్కడ మా గల్లీ దగ్గర నించున్న పిల్లలతో చెప్పి పంపించింది, అన్న నెంబర్ ఇవ్వను అని ఫోన్ చేసి అట్లా నెంబర్ ఇవ్వడము మాట్లాడడం అట్లా జరిగింది మేడం. 6 months తెలిసింది కదా పాప ఉందని, అప్పుడు దూరం పెట్టని చెప్పి అనిపించలేదా మీకు? అమ్మాయి అబద్ధాలు ఆడింది, ఎందుకు ఈ అమ్మాయితో మాట్లాడడం అని చెప్పి? దూరంగానే ఉన్నాం మేడం, కొద్ది రోజులు అసలు మాటలు లేవు మాకు. ఎందుకు ఇట్లా అమ్మాయి అని నేను అమ్మాయి అనుకున్నా, అయినా కూడా మాట్లాడినాం క్యాజువల్ గా. నువ్వు పెళ్ళైంది పాప ఉంది అంతా ఎందుకు దాచిపెట్టినావు, అయినా నువ్వు నాకు వేరే వాళ్ళని పంపించి పిల్లలతో నెంబర్ ఇవ్వని ఎందుకు మాట్లాడినాం, ఊరికే క్యాజువల్ గానే మాట్లాడి అనేది. క్యాజువల్ గా అట్లా మాట్లాడుకుంటా ఒక 3 years తర్వాత మేమిద్దరం దగ్గర అయ్యాం. ఇప్పుడేమో బాబుని తీసుకొని మేడ్చల్ నుండి కూడా వచ్చేసింది మేడం. పిల్లల్ని కూడా పాపని తీసుకురాలేదు, పాప లేదు, తీసుకురాకుండా వచ్చేసింది. అక్కడ కూడా మళ్ళీ అక్కడ నుండి వెళ్ళాక మా అక్క వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాం, ఎక్కడికి కూడా తీసుకెళ్ళాం. మా ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నుండి మీ దగ్గర వచ్చేసింది అంటున్నారు? నాతో వచ్చేసింది, అబ్బాయిని వదిలేసింది, ఇంకా బాబుని అతను వదిలేసి వచ్చేసింది. పాపని ఏం చేశారు? పాప వాళ్ళ అక్క దగ్గర ఉంది, వాళ్ళ అక్క వాళ్ళు అక్కడే ఉంటుండే, డెలివరీకి వచ్చింది కదా, వాళ్ళ అక్క వాళ్ళు అక్కడే ఉన్నారు. సరే వచ్చేసింది, ఏం చేయాలి అర్థం కాదు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు, నేను బలవంతంగా తీసుకెళ్ళలేదు మేడం. 1 week అయ్యాక మాట్లాడుతూ ఉండే, ఇంత మేడ్చల్ వెళ్ళినాక కూడా మీరు అంత కాన్వర్సేషన్ చేస్తూ 1 week ఒకసారి అట్లా తను మెసేజ్ చేయడం, నేను మెసేజ్ చేయడం, మాట్లాడేవాళ్ళం, అంతే టచ్ లో ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసింది, నాతోని తీసుకెళ్ళా, వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉన్నాం. ఇంకా ఉన్నాక ఒక 2 days తర్వాత నేను ఫోన్ ఆఫ్ చేయలేదు, నేను ఏం తప్పు చేయలేదు అనేసి. అంటే తనంతలా ఫోర్స్ వల్లనే నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నడిచింది అంతా. హౌసింగ్ బోర్డులో అయినాక కూడా మేడం కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీస్ దగ్గర ఆమె, అదే మేడం ఇట్లా ఎత్తుకెళ్ళినానే చెప్పింది, తన అంటేనే ఇష్టంతోనే వెళ్ళిపోతున్నానే అన్నది. కొన్ని అంతా చేస్తున్నారు కదా అంటున్నా. అవును మేడం. కంప్లైంట్ ఏమైంది? ఎఫ్ఐఆర్ చేశారా? ఎఫ్ఐఆర్ చేయలేదు మేడం. పుట్టిగా కంప్లైంట్ కాల్ చేసేయమని, ఎక్కడైనా వెళ్ళిపోండి అని పోలీస్ వాళ్ళు
తను చెప్పేసింది కదా మేడం, తనంటే ఇష్టం, తనతో వెళ్ళిపోతా అని. ఇంకా వాళ్ళు అక్కడ తప్పెవరిది అనేది వాళ్ళు ఏం నిర్ణయించుకోరో నాకు తెలియదు. నన్ను ఒక 4 days లోపల ఉంచి ఇంకా వాళ్ళ పద్ధతిలో నాకు జరిగింది అక్కడ. సరే అనేసి ఇంకా ఉన్నాం, గమ్మునున్న కొద్ది రోజులు. మేడ్చల్ నుండి వచ్చే ఒక రూమ్ తీసుకొని ఉన్నాం మేము. అక్కడ ఉన్నాక ఇంకా 2 days తర్వాత నుండి నాకు ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఎవరి నుంచి? మేడ్చల్ పోలీస్ స్టేషన్ నుండి. మేడ్చల్ పోలీస్ వాళ్ళకు కూడా తనే చెప్పింది ఫోన్లో, నా ఇష్టంగానే వెళ్ళిపోయినా, మేము రాను అని. అంటే వాళ్ళు ఏం చేశారు, లేదమ్మా నీ ఇష్టంగానే వెళ్ళిపోయినావు కదా, ఒక పేపర్లో రాసి ఇచ్చి వెళ్ళిపో అన్నారు. సరే అని పేపర్లో రాసి అని ఇంకా నేను అన్నా, ఎందుకు భయపడుతున్నావు, మరి నీ ఇష్టంగా కాల్ వచ్చిందంటే ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు, వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. సరే అని అక్కడికి వెళ్ళినాం. అక్కడ కూడా చెప్పింది తనంటేనే ఇష్టం, నా ఇష్టంగానే వెళ్ళిపోయినా, నేను ఫోన్లో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే, లేదు వాడిని నువ్వు అట్లా వెళ్ళినావు అనుకో, తను హ్యాండిక్యాప్ కదా, పోలీస్ స్టేషన్లో అదొక సెంటిమెంట్ అయిపోయి వాడు డైలీ వెళ్ళి అక్కడ కూర్చుంటుండంట. తను వీళ్ళేమో నాకు ఫోన్లు చేయడం, నడువు నేను వెళ్దామంటే వద్దు. అది సెంటిమెంట్ కాదు, వాళ్ళ హస్బెండ్ అది. అదే మేడం, హస్బెండ్ లీగల్గా అయినా అంటే నాకు తెలియదు కదా మేడం అప్పుడు ఏంటని. వాళ్ళందరేమో పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు చూడరా మమ్మల్ని ఎమ్మడబడుతున్నాడు, రోజు వచ్చి నువ్వేమో ఇట్లా వెళ్ళిపోయినావు, వచ్చి మరి ఒక లెటర్ ఇచ్చైనా వెళ్ళిపోవచ్చు కదా అంటే, సరే అని తను వద్దంటే కూడా నేనే తీసుకెళ్ళిన మేడ్చల్కి. తీసుకెళ్ళి అక్కడ రాపించినాక పోలీసు వాళ్ళు నన్ను కోర్టులో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, లోపల చేస్తాం, అది ఇది అంటే, సరే నేను వెళ్ళాను తనతోని, వీళ్ళతోనే వెళ్ళిపోతాం హస్బెండ్తో అనేసి అనగానే మేము అక్కడ నుండి కూడా ఇంటికి వెళ్ళిపోయాం. ఎవరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈమె అన్నదా మళ్ళీ? తనే అన్నది మళ్ళీ ప్లేట్ మార్చింది అనుకోండి.